ప్రభుత్వం ఇచ్చే అవార్డులు సినిమా మేము 10 ఏళ్ళకి ఇచ్చాము. 2014 నుంచి 2023 ఎండ్ వరకు. అప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి సెన్సార్ అయిన సినిమాలను బట్టి చూసాము. ఆ ప్రకారంగా ఫస్ట్ సినిమా 1, 2, 3 అని 3 ఇచ్చే అవార్డ్స్. ఫస్ట్దేమో గోల్డ్ అవార్డు, సెకండ్ సిల్వర్ అవార్డు, మూడోదేమో బ్రాంజ్ అవార్డు. ఈ అవార్డ్స్ మూడు చొప్పునే. ఇందులో బెస్ట్ యాక్టర్ అవార్డులు, బెస్ట్ లిరిక్లు ఇట్లాంటివి ఉంటాయి. ఈ 10 ఇయర్స్కు సంవత్సరానికి 3 చొప్పున 30 అవార్డ్స్. ఇది కాకుండా ప్రత్యేకమైన అవార్డ్స్ కూడా ఉన్నాయి మనకి. మన ఎన్టీఆర్ అవార్డు కానీ, లేకపోతే అదే బిఎన్ రెడ్డి అవార్డు కానీ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రఘుపతి వెంకయ్య అవార్డు, ఇవన్నీ కూడా మేమే సెలెక్ట్ చేసాం. అంటే ఇది ఇన్ని సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరాలు. ఈ 10 ఇయర్స్ అవార్డ్స్ మీరు ఎంపిక చేయడంలో అంటే కేవలం 20 రోజుల టైంలోనే మీరు కాస్త ఒత్తిడిలోనే చాలా కష్టం 20 రోజుల్లో చేయటం అనేది. కాబట్టి మా అడ్వాంటేజ్ ఏంటంటే మా మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా అనుభవజ్ఞులు, సినిమా గురించి బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి మాలో మేము ఒక లాటరీ లాగా తీసామన్నమాట. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ఒక చీట్ తీసుకుంటే అది ఎవరికి వచ్చిందో వాళ్ళు దాన్ని కూలంకషంగా చూడటం, షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. వాళ్ళు ఒక 5 సినిమాలు 6 సినిమాలు షార్ట్ లిస్ట్ చేయటం. ఈ షార్ట్ చేసిన సినిమాలు మేము అందరం కూడా డిస్కస్ చేసుకొని అవసరమైతే మేము వాటిలన్నింటి మళ్ళీ చూసి ఆ విధంగా ఒత్తిడి గురయ్యారా మీరు 20 రోజుల టైం? అస్సలు తెలియదు. అంటే సార్ ఏ బేసిస్ మీద ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్? ఏ బేసిస్ ఉంది? అంటే ఇప్పుడు ఇందులో కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఆర్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, చిన్న బడ్జెట్లు ఉన్నాయి. ఎవరికి అన్యాయం జరగకూడదని అది ఇది కూడా అన్నీ ఇప్పుడు మేము అనౌన్స్ చేసిన దాన్ని బట్టి మీరు చూస్తే అందులో చిన్న సినిమాలు కూడా చాలా అన్నీ చేశాం. రేవంత్ రెడ్డి గారు కూడా ముందుండి చొరవ తీసుకొని కూడా అందరిని పిలిపించి మాట్లాడటం, అవును, సానుకూలంగా కూడా చాలా ఎందుకంటే ఆయనే మీరు ఇంకా మీదే లేటు, మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. ఇప్పుడు అందరు కలిసి వెళ్ళటం, ఆయన వెంటనే చేయటం చాలా ఫాస్ట్గా తిరిగి. హెడ్ఎక్స్లో ఏ విధంగా జరగబోతుంది? అంగరంగ వైభవంగా అన్నారు. చాలా రాత్రి ఆయన అన్నారు, మేము రిజల్ట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఇది ఫంక్షన్ అద్భుతంగా జరిగేటట్టుగా మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి, అందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పారు. చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు అత్యంత చనువు ఉంది మీకు. సో అక్కడ నంది అవార్డ్స్ సంబంధించి కూడా అదే అక్కడ కూడా జరుగుతుంది. మాకు చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి బాగా అనుభవం ఉంది కాబట్టి బాధ్యత ఆయనకు అప్పగిస్తాను, ఆయన చూస్తారు. జరుగుతుంది. అది కూడా తొందరలేదు. మీరు ప్రకటించారు, స్పెషల్ జ్యూరీ. దీన్ని ఎవరు చొరవ తీసుకొని ముందుకు వచ్చారు? ఎవరు చొరవ తీసుకుంటే అనేది ఉండదు. జ్యూరీకి ఇచ్చారు మాకు అన్ని లిస్టులు. ఆ లిస్టు ప్రకారం అందులో సెలెక్ట్ చేశారు.